పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ చేపట్టిన భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలపై మే 7 తెల్లవారుజామున మెరుపుదాడి చేసింది. దీనిని జీర్ణించుకోలేకపోయిన పాకిస్తాన్ మే 8, 9 తేదీల్లో భారత గగనతలాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నించింది. అయితే పాక్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలను దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను కూల్చేసే ఆకాశ్ మిస్సైల్ వ్యవస్థతో భారత్ అడ్డుకుంది. పాక్ దాడులకు ఇది రక్షణ రేఖగా నిలిచింది. ఆకాశ్ విజయవంతంగా పాకిస్తాన్ క్షిపణులను తిప్పికొట్టడంపై ఆ వ్యవస్థ రూపకర్త డాక్టర్ ప్రహ్లాద రామారావు స్పందిస్తూ, ఇది నా జీవితంలో అత్యంత సంతృప్తికరమైన రోజు అని వ్యాఖ్యానించారు. ఆకాశ్ వ్యవస్థ శత్రు విమానాలు, క్షిపణులను గుర్తించి ఖచ్చితంగా ధ్వంసం చేయటం ద్వారా అత్యంత ప్రశంసలు అందుకుంది. ఈ వ్యవస్థ విజయానికి కేంద్ర బిందువుగా నిలిచిన డాక్టర్ రామారావు కర్ణాటకకు చెందిన శాస్త్రవేత్త. ఆయన భారత రక్షణ రంగ పరిశోధన సంస్థలో చేసిన విశేష సేవలు భారత క్షిపణి సామర్థ్యాలను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో డాక్టర్ రామారావు మాట్లాడుతూ, నేను అభివృద్ధి చేసిన ఆకాశ్ మిస్సైల్ శత్రుదేశ బెదిరింపులను అద్భుతంగా ఎదుర్కొన్న దృశ్యం నా జీవిత సాక్షాత్కారంలా అనిపించింది అని అన్నారు. ఈ వ్యవస్థ మా డిజైన్ అంచనాలను మించిపోయిందని కూడా పేర్కొన్నారు. భారత క్షిపణి అభివృద్ధికి పునాది పడిన దశల నుంచే ఆకాశ్ ప్రాజెక్టుతో డాక్టర్ రామారావు పనిచేస్తున్నారు. భారత మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్వయంగా రామారావును ఎంపిక చేశారు. ఆకాశ్ ప్రాజెక్టుకు అతి చిన్న వయసులో ప్రాజెక్టు డైరెక్టరుగా నియమించారు. ఆ సమయంలో భారత సైన్యం ఈ వ్యవస్థపై నమ్మకంగా లేనప్పటికీ రామారావు కృషితో ఆకాశ్ విజయవంతంగా అభివృద్ధి చెందింది. మరోవైపు ఇస్రో విదేశాలకు చెందిన ఉపగ్రహాల సమాచారంతో పాక్ను భారత్ చావుదెబ్బ కొట్టింది. ప్రస్తుతం భారత వైమానిక రక్షణ వ్యవస్థలో ఆకాశ్ ముఖ్యమైన భాగంగా ఉంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ మిస్సైల్ వ్యవస్థలో అనేక మార్పులు, సంస్కరణలు జరిగాయి. ఆకాశ్ ఎన్జీ వర్షన్ 80 కిలోమీటర్ల పరిధి, గంటకు 2500 కిలోమీటర్ల వేగం, ఒకేసారి 64 లక్ష్యాలను ట్రాక్ చేసి 12 మిస్సైళ్లను ప్రయోగించగల సామర్థ్యం దీని సొంతం. ఆకాశ్ మాత్రమే కాదు, డాక్టర్ రామారావు దాదాపు 10కి పైగా మిస్సైల్ వ్యవస్థల అభివృద్ధిలో కీలక పాత్ర వహించారు. వీటిల్లో గగనతలంలో విమానాలపై దాడి చేయగల అస్త్ర, రష్యాతో కలిసి అభివృద్ధి చేసిన అత్యంత శక్తివంతమైన ప్రిసిషన్ స్ట్రైక్ మిస్సైల్ బ్రహ్మోస్ వంటివి ఉన్నాయి. ఈయన సుదీర్ఘ కృషి రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్కు అత్యంత విలువైన బలాన్ని ఇచ్చింది. ఇక పాక్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలపై భారత్ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈరోజు త్రివిధ దళాలు ఈ వ్యవస్థలను విరివిగా వినియోగిస్తున్నాయి. ఈ వ్యవస్థల పనితీరు అంతర్జాతీయంగా ఆసక్తిని పెంచింది. ఆర్మేనియా వంటి దేశాలు ఇప్పటికే ఆకాశ్ వ్యవస్థ, పినాకా రాకెట్ లాంచర్లను కొనుగోలు చేయగా భారత్ విశ్వసనీయ రక్షణ ఎగుమతిదారుగా ఎదుగుతున్న దానికి ఇది నిదర్శనం. భారత క్షిపణి వ్యవస్థలు అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఆకర్షణీయంగా మారుతున్నాయని డాక్టర్ రామారావు అభిప్రాయపడ్డారు. మన వ్యవస్థలు తక్కువ ఖర్చుతో ఆపరేట్ చేయటానికి సులభంగా, ఉత్తమ పనితీరును అందిస్తాయి. ఇదే వాటిని అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేకంగా నిలిపే అంశమని చెప్పారు.